లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఎప్పటి నుంచో ఆంధ్ర రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి. ఆ అమరావతికి సంబంధించి ఏదైతే ఆ గెజెట్ నోటిఫై కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ తరఫున 5 ఎంపీలు మాట్లాడబోతున్నారు. అలాగే జనసేన పార్టీ తరఫున బాలశౌరి గారు ఆయన మాట్లాడబోతున్నారు. మరి వైసీపీ తరఫున 4 ఎంపీలు ఉంటే వాళ్ళల్లో ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడితే ఏం మాట్లాడతారు? అసలు అమరావతి అంటేనే వైసీపీ ఎందుకని ఆ రకమైన ధోరణితో ఉంటుంది? ఇక దాని తర్వాత రెండవది, ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన అంశం, రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన దాంట్లో సునీల్ నాయక్ అలాగే బోరుగడ్డ అనిల్ మరలా ఈ పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరిని దర్యాప్తు కోసం విజయనగరం ఎస్పీ ఆఫీస్కి రమ్మని చెప్పేసి విచారణ అధికారి అయినటువంటి దామోదర్ గారు చెప్పడం జరిగింది. ఇక దాని తర్వాత మూడో అంశం, ఏదైతే చేనేత కార్మికులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ఒక కొత్త కార్యక్రమం వాళ్ళకి, అంటే పవర్ సప్లై గురించి కావచ్చు, అంటే 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీగా ఇవ్వబోతుంది. ఈ 3 అంశాలు మనతో ఈరోజు చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా మనం ఎప్పటి నుంచో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అమరావతి రాజధాని. దీనికి సంబంధించి ఈరోజు పార్లమెంట్లో చర్చ జరగబోతుంది, బిల్లు పెట్టబోతామన్నారు. ఏం జరగబోతుంది అంటారు? వైసీపీ ఎంపీల వైఖరి ఎలా ఉండబోతుంది? ఒకసారి మాట్లాడతారా, గైర్హాజరవుతారా, ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు వాస్తవంగా సార్, విభజన జరిగిన రాష్ట్ర రాజధాని విషయంలో ఆ రోజు అసెంబ్లీలో సెప్టెంబర్ 3, 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని, అంటే తర్వాత దానికి అమరావతి అని నామకరణం చేశారు, కానీ ఆ రోజు బిల్లులో ప్రతిపాదించింది విజయవాడ గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం చేయబోతున్నాము అని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినాడు. ఓకే. ఆ రోజు ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ఏమన్నారు? ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రంగా విడిపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ రాజధాని పేరిట ప్రాంతీయ విద్వేషాలు చెలరేగించకుండా ఉండటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లుకి మనస్ఫూర్తిగా మేము మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. రైట్. అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకి మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి పూనుకున్న మరుక్షణం నుంచి మీరు ఇంత భూమి సమీకరణలు ఎందుకు తీసుకుంటా ఉన్నారు, ఇంత భూమిలో రాజధాని నిర్మాణం ఎందుకు చేస్తూ ఉన్నారు? రైట్. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అసెంబ్లీలో బిల్లు మీద ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే మెజర్మెంట్స్ గురించి కూడా చెప్పారు. ఓకే. ఇన్ని కిలోమీటర్ల పొడవు, ఇన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ప్రాంతంలో మీరు రాజధాని నిర్మాణం చేస్తే, కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేస్తే, అది ప్రభుత్వ భూములు అన్నాడండి అని చెప్పని, ప్రభుత్వ భూములు అని చెప్పని, అంటే అశ్వత్థామ హతహ కుంజరహ అన్నట్టుగా ఈ ప్రభుత్వ భూములు అనే పదాన్ని కొంచెం మెల్లగా చెప్పాడు. 30,000 ఎకరాలు అని చెప్పని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, మీడియా దృష్టికి కూడా తీసుకొస్తూ. రైట్. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి రైతులు సమీకరణలో భూములు ఇచ్చినప్పుడు దాంట్లో 4,800 గజాల భూముల్లో 1,250 గజాలు మాత్రమే వాళ్ళకి, అంటే వాళ్ళకి ఒప్పుకున్న ప్యాకేజ్ ప్రకారం డెవలప్డ్ ప్లాట్ వాళ్ళకి ఇస్తా ఉన్నప్పుడు ఈ మిగిలిన ప్రాంతం అంతా ప్రభుత్వ భూమే. భూమి సేకరణ ద్వారా సేకరించాలి అని అంటే అది ఎక్స్పెన్సివ్ అఫైర్ కాబట్టి, అప్పటికే 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ చట్టం ప్రకారం అక్కడ ఒక సమగ్ర రాజధాని నిర్మాణానికి కావాల్సిన భూముల సేకరణ ప్రభుత్వానికి తలకమించిన భారంగా పరిణమిస్తుంది కాబట్టి ప్రభుత్వం రైతాంగం ముందు భూ సమీకరణ ప్రతిపాదన పెడితే రైతాంగం ప్రభుత్వ ప్రతిపాదనతోటి ఏకీభవించి సంతృప్తి చెంది వాళ్ళు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. కరెక్ట్. అయినా సరే జగన్మోహన్ రెడ్డి దాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశాడు. భూ సమీకరణ సజావుగా జరగకుండా ఉండటం కోసం అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.
అక్కడ మంగళగిరి శాసనసభ్యుడు తన పార్టీకే చెందిన శాసనసభ్యుడి చేత ఆ ప్రాంతంలో తమ సామాజిక వర్గీయులు అధికంగా ఉన్న కొన్ని గ్రామాల్లో ఉండవల్లి, పెనుమాక, నిడమర లాంటి గ్రామాల్లో సమీకరణకు సహకరించకుండా వాళ్ళ చేత కోర్టు కేసులు వేయించారు. అంటే ఏదో ఒక రకంగా అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి రాజధాని కళ సాకారం కాకుండా చేయడానికి ఎన్ని విధాల ప్రయత్నాలు చేయాలి అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. తన సానుభూతి పరుల చేత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఫైల్ చేశారు. అదే క్రమంలో వీటిని అన్నింటినీ అధిగమించి ఒక్కొక్క లీగల్ హార్డిల్స్ని కూడా ఓవర్కమ్ అయ్యి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారు చేయించి ప్రధానమంత్రి గారిని పిలుచుకొచ్చి శంకుస్థాపన చేయించి అక్కడ నిర్మాణ పనులు మొదలుపెట్టిన తర్వాత ఇదే క్రమంలో సింగపూర్ కన్సార్షియం సంస్థలకి స్టార్టప్ ఏరియా నిర్మాణ బాధ్యత వాళ్ళకి అప్పచెప్తే స్విస్ ఛాలెంజ్ మెథడ్లో దాన్ని సవాల్ చేస్తూ తన పార్టీ నాయకుడు తన పార్టీ తరఫున లోక్సభకు పోటీ చేసిన తోట చంద్రశేఖర్ అనే ఆయనతోటి తన సంస్థకి కూడా పోటీలో పాల్గొనే టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించాలని చెప్పని మళ్ళీ న్యాయస్థానాన్ని అప్రోచ్ కావటం, ఏదో ఒక రకంగా అక్కడ అమరావతి పనులను వీలైనంత వరకు కాలాతీతం చేయించడం ద్వారా చూసారా నాకన్నా చంద్రబాబు సమర్థుడు, రాజధాని నిర్మాణం చేయగలడు అని చెప్పని మీరు అతనికి అధికారం కట్టబెట్టారు. కానీ అతనికి దక్కిన 5 సంవత్సరాల కాలంలో ఏమీ చెయ్యలేకపోయాడు అనే ఒక డిఫాల్టర్గా చంద్రబాబు నాయుడు గారిని ప్రజల ముందు చూపించే లక్ష్యంతో ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేయాలి అన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తూనే సైమల్టేనియస్గా 2017లో తుళ్ళూరులో ఒక బహిరంగ సభలో ప్రసంగించాడు. ఆ ప్రసంగించిన సందర్భంలో చూసారా 3 సంవత్సరాల కాలం దాటిపోయింది, చంద్రబాబు రాజధాని నిర్మాణం ఇప్పటికీ సరైన పురోగతి సాధించలేకపోయాడు, మీరు ఇంకొక 2 సంవత్సరాలు వేచి చూడండి, మీ అందరి ఆశీస్సులతో ఆ దేవుడు చల్లని దీవెనతో మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడే అద్భుతమైన నగర నిర్మాణం చేయించుతా అని చెప్పని తాను కూడా అదే ప్రాంతంలో అమరావతి నగర నిర్మాణానికి కట్టుబడి ఉన్నాను అనే సంకేతాన్ని పంపించాడు. అవును. అలాగే ఇందాక నేను ప్రస్తావించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అతను స్వయాన చంద్రబాబు నాయుడు గారి భూ సమీకరణకి అడుగడుగున అడ్డంకులు సృష్టించి ఆ తర్వాత 2019 ఎన్నికల సందర్భంగా తాను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతి వ్యతిరేకంగా చిత్రీకరిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తరపున నేను ఎష్యూర్ చేస్తా ఉన్నా అమరావతిలోనే నగర నిర్మాణం జరుగుతుంది అని చెప్పారు. వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి చేత అమరావతికి వైసీపీ పార్టీ వ్యతిరేకం కాదు అని చెప్పించారు, అమరావతిలోనే నగర నిర్మాణం జరుగుతుంది, రాజధాని ఇక్కడే కొనసాగుతుంది అని చెప్పని మా పార్టీ విధానం ఇది మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా నేను చెప్తున్నానని చెప్పారు. అవును. చివరగా జగన్మోహన్ రెడ్డి గారి గృహప్రవేశ సందర్భంగా అక్కడికి హాజరైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి అంకిత భావం చూడండి, ఆయన్ని రాజధాని వ్యతిరేకంగా చిత్రీకరిస్తా ఉన్నారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు లేవు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇక్కడ సొంత ఇల్లు కట్టుకున్నాడు, ఇది అమరావతి పట్ల జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పారు. ఇవన్నీ నమ్మిన ప్రజలు అమరావతి నగర పరిధిలో ఉన్న మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డికే కట్టబెట్టారు. అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మారు, కానీ నమ్మించిన జగన్మోహన్ రెడ్డి 2019లో అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ప్రతిబంధకాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ వచ్చాడో దాని కొనసాగింపుగానే వ్యూహాత్మకంగా అమరావతి పట్ల ఒక రకమైన విద్వేషాన్ని ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది. రైట్. తన మంత్రుల చేత, రాజ్యాంగ హోదాలో ఉన్న స్పీకర్ చేత అమరావతి శ్మశానం అని, అమరావతి ఎడారి అని, అమరావతి ముంపు ప్రాంతం అని, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని, అమరావతిలో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అని చెప్పని మెడ్రాస్ ఐఐటి రిపోర్ట్ ఇచ్చింది అని, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అని చెప్పని, అలాగే హై లెవెల్ కమిటీ రిపోర్ట్ అని, ఇలా రకరకాల పిల్లి మొగ్గలు కుప్పిగంతులు వేసి 2019 డిసెంబర్ 17వ తారీఖు రోజున 3 రాజధానుల ప్రతిపాదనను అతను తీసుకురావడం జరిగింది. అంటే ప్రజలని నమ్మించి వంచిన పాలకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంతో రైతులు ఒప్పందం చేసుకొని 34,000 ఎకరాల వాళ్ళ భూములు ప్రభుత్వానికి స్వాధీనపరిస్తే అక్కడ రాజధాని విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిసి
ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా పార్లమెంట్ ద్వారా జరిగిన చట్టం ద్వారా జరిగిన రాజధాని. అవును. ఆ చట్టంలో పొందుపరిచిన విధంగా కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం నిర్ణయించిన ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతుంది అనే ఉన్న వెసులుబాటుని సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో తీర్మానాన్ని ఆమోదించి ఏర్పాటు చేసిన రాజధానిని ఒక రకమైన సంక్లిష్ట సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టిన జగన్మోహన్ రెడ్డి చివరికి అంతిమంగా 2024 ఎన్నికలు చూసాం. 3 రాజధానుల ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్ళాడు. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పిన ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా భారతీయ జనతా పార్టీ అనంతపూర్ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతి ప్రాంతంలో అమరావతి మాత్రం ఏకైక రాజధాని అని చెప్పారు. అవును. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం, విజయనగరం అలాగే శ్రీకాకుళం ఈ 3 జిల్లాల ప్రజలను ప్రభావితం చేయడం కోసం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించినా కూడా ఆ విశాఖపట్నంలోనే అమరావతి మాత్రం ఏకైక రాజధాని అని చెప్పని ప్రకటించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీభరత్కి బొత్స సత్యనారాయణ గారి సతీమణి మీద 5 లక్షల మెజార్టీ దక్కడం జరిగింది. అంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఏకోన్ముఖంగా ప్రజలు ఎన్డీఏ కూటమి పాలసీ డెసిషన్ అయిన అమరావతికి మద్దతుగా నిలిచారు. జగన్మోహన్ రెడ్డి పాలసీ డెసిషన్ అయిన విశాఖపట్నం, అమరావతి, కర్నూలు 3 రాజధానుల ప్రతిపాదనని తుంగలో దొక్కారు, శిక్షించారు, ప్రజాగ్రహానికి గురి చేశారు. అయినా సరే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం మనం మంగళగిరిలో సీకే కన్వెన్షన్లో జరిగిన ఒక డిజిటల్ మీడియాకు సంబంధించిన వాళ్ళ వార్షిక సమావేశంలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభిప్రాయాన్ని కాదని అమరావతికి వ్యతిరేకంగా ఆయనేమి అమరావతికి వ్యతిరేకి కాదు, అమరావతి నుంచే పరిపాలన చేస్తారు అని చెప్పారు. బొత్స సత్యనారాయణ గారు కూడా మా 3 రాజధానుల ప్రతిపాదన గురించి మేము పునరాలోచించుకుంటాం అవును అన్నారు అని చెప్పని ఆయన కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన చెప్పారు. అవును. కానీ ఈ మధ్యకాలంలో చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ నదీ గర్భంలో అమరావతి నగర నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది 2025 మే 2వ తారీఖు రోజున సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఒకనాడు 2015 అక్టోబర్ 22వ తారీఖు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగిన నగర నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు స్తంభింపజేసిన పర్యవసానం మళ్ళీ తిరిగి అదే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పునర్నిర్మాణాన్ని కూడా వారి చేతుల మీదుగానే ప్రారంభించుకోవడం జరిగింది. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి అమరావతి నిర్మాణం జరుగుతున్న ప్రాంతం పట్ల, పర్యావరణం పట్ల, పర్యావరణ అనుమతులు ఉన్నాయా లేవనే అంశాల పట్ల ఏదైనా ఆక్షేపణ ఉంటే ప్రధానమంత్రి గారు ఈ శంకుస్థాపన మరొకసారి పునర్నిర్మాణ కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా తమ పార్లమెంటరీ పార్టీ తరఫున ఆయనకు అభ్యంతరం వ్యక్తం చేసి ఉండాల్సింది, లేదు పార్టీ అధ్యక్షుడిగా తన అభిప్రాయాన్ని చెప్పుండాల్సింది. కానీ ఏ సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున వస్తున్న ప్రధానమంత్రి గారికి తన అభ్యంతరం వ్యక్తం చేయని జగన్మోహన్ రెడ్డి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్ 12న పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మళ్ళీ తిరిగి అమరావతి పనుల పునర్నిర్మాణం కోసం అని చెప్పని అక్కడ డిఫారెస్టేషన్ చేయించడం మొదలుపెట్టిన తర్వాత, అక్కడ మళ్ళీ తిరిగి టెండర్ల ప్రక్రియ కొనసాగించడం మొదలుపెట్టిన తర్వాత, మళ్ళీ టెండర్ దక్కించుకున్న సంస్థలు నిర్మాణాలు మొదలుపెట్టిన తర్వాత, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరగటం మొదలుపెట్టిన తర్వాత, ఒక్కొక్క సంస్థ తమ నిర్మాణ కార్యకలాపాలు కూడా గ్రౌండింగ్ చేయించడం మొదలుపెట్టిన తర్వాత, ఈ మధ్య మళ్ళీ తిరిగి అక్కడ పెట్టుబడిదారులు రాకుండా చేసే ఒక లక్ష్యంతో బ్రాండ్ అమరావతిని బిల్డప్ చేస్తున్న ప్రభుత్వ చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని దెబ్బతీసే లక్ష్యంతో నేనున్నా రేపటి రోజున మళ్ళీ నేను అమరావతి విషయంలో ప్రతిబంధకాలు సృష్టిస్తా అని చెప్పని ఒక ప్రయత్నంలో భాగంగా ఈ మధ్య నేషనల్ మీడియాతో మాట్లాడుతూ అమరావతి నగర నిర్మాణం నదీ గర్భంలో జరుగుతూ ఉంది, సుప్రీంకోర్టు అయినా ఇంటర్వ్యూని కావాలి అని చెప్పని అభ్యంతరకర అవగాహన రాహిత్యపు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కారణం ఏంటి అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి పరులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో గతంలో ఎన్జీటీని అప్రోచ్ అయితే ఎన్జీటీ విచారించి అక్కడ నగర నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పని ప్రకటించిన తర్వాత, ఇదే క్రమంలో మనం ఆ సందర్భంలో కూడా చాలాసార్లు ప్రస్తావించడం కూడా జరిగింది. ఇవాళ నదీ తీరంలో నగర నిర్మాణం జరగటాన్ని ఆక్షేపిస్తున్న జగన్మోహన్ రెడ్డి మరి అదే నదికి 2వ వైపు తీరంలో ఉన్న విజయవాడ నగరాన్ని డిస్మాంటిల్ చేసే ఆలోచన అతనికి ఏమైనా ఉందా? ఇవాళ మరి ఆ వైపున విజయవాడ ఉంది, అవును, మరి దాన్ని డిస్మాంటిల్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? లేదు.
సముద్ర తీరాల్లో, నదీ తీరాల్లో, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల గురించి అతను ఆక్షేపణ వ్యక్తం చేయదలుచుకున్నాడా? కాబట్టి ఇక్కడ కేవలం అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి తెలియని చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రారంభించబడ్డ ఈ ప్రాజెక్టు, ఆయన హయాంలో పురోగతి సాధిస్తున్న ఈ ప్రాజెక్టు రేపటి రోజున ఇది ఆంధ్రుల కళల రాజధానిగా నిర్మాణం కనుక పూర్తి చేసుకున్న పక్షంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది యువతకి వలసలు లేని ఉపాధి కల్పించే ఒక గ్రోత్ కారిడార్గా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో అమరావతి కూడా ఒక అంతర్భాగంగా మారి అమరావతి కూడా రాష్ట్రానికి సంపద సృష్టి కారకంగా, ఉపాధి కల్పన కారకంగా ఎక్కడ అభివృద్ధి చెందుతుందో అని చెప్పని ఒక రకమైన దుగ్ధతో అమరావతి మీద ఆయన విద్వేషం వెలగక్కుతా ఉన్నాడు. అదే సందర్భంలో తన పార్టీ నాయకులైన సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ గారి చేత దీనికి భిన్నమైన స్టేట్మెంట్లు ఇప్పిస్తా ఉన్నాడు కదా. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలకుడు రేపు భవిష్యత్తులో ఇంకొక రోజు అయినా సరే ఇటువంటి అసంబద్ధ, అవగాహన రాహిత్యపు, అనాలోచిత నిర్ణయాలు మరొక్కసారి రాజధాని విషయంలో తీసుకోకుండా ఉండటం కోసం రాష్ట్ర విభజన చట్టంలో సవరణ చేయించాలి అని చెప్పని ఒక ప్రతిపాదనతో పార్లమెంటు వేదికగా రాష్ట్ర విభజన చట్టానికి సవరణ ప్రతిపాదించారు. దానిలో భాగంగానే గడిచిన 28వ తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అలా ఏకగ్రీవంగా జరుగుతున్న తీర్మానపు చర్చకు కూడా వైసీపీ శాసనసభ పక్షం 11 మంది గైర్హాజరు కావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ పార్లమెంటులో ఈరోజు ఉదయం కేంద్ర కేబినెట్ ఆ బిల్లును ఆమోదిస్తా ఉన్నారు. ఇవాళ లోక్సభలో ప్రవేశపెడతా ఉన్నారు. రేపు రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టి రాష్ట్రపతి గారి ఆమోదానికి పంపించడానికి రంగం సిద్ధమైంది. ఇటువంటి క్రమంలోనే నేటి పార్లమెంటు బిజినెస్ షెడ్యూల్లో ఈ బిల్లు గురించి పొందుపరచడం జరిగింది. 2 గంటలు చర్చకి సమయం కేటాయించడం జరిగింది. మీరు అన్నట్టుగానే తెలుగుదేశం పార్టీ నుంచి 5 లోక్సభ సభ్యులు ప్రసంగించడానికి ఆస్కారం కలుగుతా ఉంది. ఇదే క్రమంలో మరి జనసేన పార్టీ నుంచి కూడా బాలశౌరి గారు సీనియర్ సభ్యుడు, ఆయనకి మాట్లాడటానికి అవకాశం కల్పిస్తా ఉన్నారు. మరి ఇప్పుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ ఏం చేయబోతా ఉంది? వాళ్ళ శాసనసభ పక్షం లాగానే సభకి గైర్హాజరవుతారా, లేదు సభలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేస్తారా? ఎందుకంటే చూసాం మనం గడిచిన 3 రోజుల్లో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు లాంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన సీనియర్ నాయకులతోటి అమరావతికి వ్యతిరేకంగా చేయించిన వారి చేత ఇప్పించిన స్టేట్మెంట్లు చూసాం. అంటే ఒక పక్క సజ్జల రామకృష్ణారెడ్డి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చిన 2 రోజుల్లో బొత్స సత్యనారాయణ గారు, అలాగే ధర్మాన ప్రసాదరావు గారు, సీదిరి అప్పలరాజు గారి చేత ఏ విధమైన కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఇప్పించారో చూసాం. అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన స్టేట్మెంట్, సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొక రకమైన స్టేట్మెంట్, బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు లాంటి ఉత్తరాంధ్ర నాయకుల చేత ఇంకొక రకమైన స్టేట్మెంట్లు ఇప్పించడం ద్వారా రాష్ట్రంలో వైసీపీ పార్టీలో ఉన్న కన్ఫ్యూజన్ ఇవాళ ప్రజల ముందు తేటతెల్లం చేస్తా ఉన్నారు. మరి ఇదే క్రమంలో ఇవాళ వైసీపీ పార్టీ నుంచి నెగ్గిన 4 లోక్సభ సభ్యులు, అందులో ఒకరు అరకు నుంచి నెగ్గున్నారు, ఒకరు కడప నుంచి నెగ్గున్నారు, ఇంకొకరు రాజంపేట నుంచి నెగ్గున్నారు, ఇంకొకరు తిరుపతి నుంచి నెగ్గున్నారు. ఈ 4 లోక్సభ సభ్యులు వారి స్టాండ్ ఏ విధంగా తీసుకోపోతా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన అవుట్డేటెడ్ 3 రాజధానుల ప్రతిపాదనకి ఇప్పటికి కట్టుబడి ఉంటారా? ఎందుకు కట్టుబడి ఉండటానికి వీల్లేదు అని అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం విభజన చట్టానికి సవరణ చేయడం ద్వారా అమరావతి మాత్రం ఏకైక రాజధానిగా ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులన్నా, 30 రాజధానులన్నా, లేదు ఇంకొక ప్రాంతంలో రాజధాని అన్నా సరే దానికి చట్టబద్ధంగా ఎటువంటి హేతుబద్ధత ఉండదు, అవకాశం ఉండదు. కాబట్టి కనీసం ఇప్పటికైనా సరే గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకొని, రాష్ట్ర ప్రజల మనోభావాలు మన ఎన్నికల్లో ప్రస్ఫుటం అయిన దాన్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే ఒక స్పష్టతతో ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అమరావతికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న చట్ట సవరణకి మద్దతుగా నిలిచి తమ గౌరవాన్ని కాపాడుకున్న పక్షంలో రేపటి రోజున ఇంకొకసారి ప్రజలు వీళ్ళని పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధపడతారు. కాదు ఈ రోజు కూడా మేం పట్టిన కుందేలకు 3 కాళ్ళు, మా నాయకుడు అవగాహన రాహిత్యపు ప్రస్తావన తీసుకొస్తే దానికి మద్దతుగానే మేము కూడా నిలుస్తాం, కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ ఈ బిల్లుని మేము వ్యతిరేకిస్తాము అన్న నిర్ణయం కనుక వైసీపీ తీసుకుంటే రాజకీయంగా అంతకన్నా ఆత్మహత్య సదృశమైన ప్రతిపాదన ఇంకొకటి వాళ్ళకి, అంటే హిస్టారికల్ బ్లండర్ అంటారు, అటువంటి ఒక చారిత్రక తప్పుకి వైసీపీ పార్టీ సిద్ధపడినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. చూద్దాం ఈ రోజు చర్చలో వైసీపీ
జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా వాళ్ళు అక్కడ వ్యవహరిస్తారా? లేదు, గతం నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడిన ప్రతి బిల్లుకి కూడా ఆ కూటమిలో సభ్యులు కాకుండా కూడా నాటి నుంచి నేటి వరకు ఏకపక్షంగా మద్దతు తెలుపుతూ వచ్చిన విధానానికి కట్టుబడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదిస్తున్నారు. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో ఉన్న రాజకీయపు వైషమ్యాలను కూడా కాదు అని కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడే ధోరణికి కట్టుబడి ఉండి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించిన బిల్లుకి మద్దతు తెలుపుతారా లేదని చూద్దాం. రైట్. రాజేష్ గారు, మరో కీలకమైన అంశం రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన ఎపిసోడ్లో విచారణ అధికారి అయినటువంటి దామోదర్ గారు విజయనగరం ఆఫీస్కి, ఎస్పీ ఆఫీస్కి రమ్మని చెప్పేసి ఇద్దరు ప్రముఖులను పిలిచారు. ఒకరు సునీల్ నాయక్, మరొక వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో మామూలుగా కాదు విర్రవేగిన క్యాండిడేట్ బోర్గడ్డ అనిల్. సో వీరిద్దరిని ఇప్పుడు విచారణకు పిలిపించారు. మరి ఏం జరగబోతుందంటారు? ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, నాడు సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్ గారు ఆదేశాలతో పివి సునీల్ కుమార్ గారికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరు ఆదేశాలు పాటించి ఆయన ఒక లోక్సభ సభ్యుడిని ప్రాపరు కారణం లేకుండా ఒక తప్పుడు కేసు నమోదు చేసి ఆ తప్పుడు కేసులో కూడా డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఒక లోక్సభ సభ్యుడిని అరెస్ట్ చేసే క్రమంలో, లోక్సభ సభ్యుడే కదా, ఒక సామాన్య పౌరుని అరెస్ట్ చేయాలన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు హైదరాబాద్ నగరానికి వచ్చి అక్కడ నివసిస్తున్న ఒక సాధారణ పౌరుని అరెస్ట్ చేయాలి అని అంటే ఆ పౌరుడు నివసించే నివాస ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్కి మొట్టమొదటి ఇన్ఫార్మ్ చేయాలి. కరెక్ట్. వారి సమక్షంలో ఆయన అదుపులోకి తీసుకోవాలి. అలా అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ కోర్టులో ముందు ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇక్కడ కోర్టు నుంచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్న తర్వాత ఆయన గుంటూరు తరలించాలి. ఈ ప్రక్రియ ఎక్కడ ఫాలో కాకుండా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఆ ప్రభుత్వంలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతున్నారు అనే ఏకైక కారణంగా వైసీపీ పార్టీకే సంబంధించిన లోక్సభ సభ్యుడిని ఆయన జన్మదినోత్సవం నాడు ఆయన కుటుంబ సభ్యులతో ఇంట్లో సంతోషకర వాతావరణంలో ఉండగా బలవంతాన అరెస్టు చేసి ఆయన్ని తరలించుకొచ్చి ఈ ప్రొసీజర్ ఏది ఫాలో కాకుండా జరిగిన ఈ ప్రక్రియ 100% దాన్ని ఒక అరెస్ట్ అని కాకుండా ఒక కిడ్నాప్ గా దాన్ని పరిగణించవచ్చు. ఎందుకంటే కావాల్సిన ప్రొసీజర్ ఫాలో కానప్పుడు వాళ్ళు పోలీసులు అయినా సరే దాన్ని అపహరణగానే పరిగణించాలి. అలా తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని కస్టోడియల్ టార్చర్కి గురి చేసిన తీరు, భౌతికంగా హింసించిన తీరు, ఎటువంటి నైతికత లేని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నత అధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు కనీస మాత్రపు నైతిక విలువలు కూడా పాటించకుండా ఒక కస్టోడియల్ టార్చర్ కి గురి చేయటం, అది ఒక ప్రజల చేత ఎన్నిక కాబట్టి ఒక లోక్సభ సభ్యుడిని ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ కంట్రీ, దేశంలోనే ఒక లోక్సభ సభ్యుడిని అంతగా భౌతిక దాడికి పాల్పడ్డ నేపథ్యం గతంలో ఎప్పుడు జరగల. కానీ ఆ అంశాన్ని అమలు చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ఆ అంశాన్ని అమలు చేసిన అధికారులుగా నాడు సిఐడి అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్, సిఐడి డిఐజీ సునీల్ నాయక్ వాళ్ళు విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. నాడు ఏఎస్పీగా పనిచేసిన విజయపాల్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. ఇటువంటి క్రమంలో ఆసక్తికరంగా తులసిబాబు అని చెప్పని ఆ రోజుల్లో పివి సునీల్ కుమార్ గారికి సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి రఘురామకృష్ణరాజు గారి మీద భౌతిక దాడికి పాల్పడ్డ సంఘటనలో బయట వ్యక్తి, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం లేని ఒక సివిలియన్ అతను పాల్గొన్నాడు అని చెప్పని అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతను అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. అయితే ఈ క్రమంలో ఆసక్తికరంగా ఇవాళ సునీల్ కుమార్ ఆల్రెడీ గతంలో విచారణకు రావడం జరిగింది. సునీల్ నాయక్ని గడిచిన కొన్నాళ్ళుగా విచారిస్తా ఉన్నారు. అప్పుడు ఒంగోలు ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం విజయనగరం ఎస్పీగా పనిచేస్తున్న దామోదర్ గారిని విచారణాధికారిగా నియమించి ఐఓగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా వారు విచారిస్తున్న క్రమంలో ఈరోజు ఆసక్తికరంగా బోర్గడ్డ అనిల్ని విచారించడానికి పిలవడం జరిగింది. ఇక్కడ ఒక అంశం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ మధ్యకాలంలో మా జేకేసీ కాలేజీ మాకు కొంచెం సీనియర్ ఒక ఆయన వాళ్ళ అమ్మాయి పెళ్లికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అలా ఆహ్వానించినప్పుడు ఆ పెళ్లికి మేము వెళ్ళినప్పుడు నేను ఆ వధూవరులకు అక్షంతలేసి 4 అడుగులు యువతలకు వచ్చేటప్పటికి బాగా ఒక ఆజానుబాహుడు గడ్డ ఉంది, తను నన్ను ముందుకొచ్చి నన్ను పలకరించాడు. రాజేష్ గారు, మీరు రఘురామకృష్ణరాజు గారి
కస్టడియల్ టార్చర్ గురించి మీరు మాట్లాడిన వీడియోలో ప్రస్తావించిన తులసిబాబు నేనేనండి అని చెప్పని ఓకే. తను నన్ను పలకరీయటం జరిగింది. నేను ఆశ్చర్యపోయా, ఎందుకంటే అతని గురించి వినటమే తప్ప నేను పర్సనల్ గా ఇప్పుడు చూడలేదా. రఘురామ కృష్ణరాజు గారి కేసులో అతను కూడా అక్యూజ్డ్ గా ఉన్నాడు. పైగా ప్రస్తుత గుడివాడ శాసనసభ్యుడు వెనుగళ్ల రాముకి సన్నిహితుడిగా అతని పేరుంది. అవును. అటువంటి వ్యక్తి నన్ను పలకరించాడు. నా వెనక అడుసుమల్లి శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. మా ఇద్దరిని శ్రీనివాసరావు గారిని కూడా పలకరించాడు. పలకరించిన తర్వాత శ్రీనివాసరావు గారు అతను అడిగారు, ఎందుకంటే రఘురామ కృష్ణరాజు గారితో మేము చాలా సన్నిహితంగా ఉంటాం కాబట్టి ఎందుకు నువ్వు రఘురామ కృష్ణరాజు గారిని కస్టడియల్ టార్చర్ కి గురి చేసిన విషయంలో నువ్వు పాల్గొన్నావా, నువ్వెందుకు ఆయన మీద భౌతికంగా దాడికి పాల్పడ్డావు, ఆయన ఎందుకు హింసించావు, ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్న పేషెంట్ అని చెప్పని తెలిసి కూడా ఇంత పర్సనాలిటీతో నువ్వు ఆయన గుండెల మీద కూర్చున్నావట అని చెప్పని అడుసుమల్లి శ్రీనివాసరావు గారు నిర్మోహటంగా తులసిబాబుని అడిగారు. అడిగితే అతను నేను ఏ పాపం ఎరగనండి, పివి సునీల్ కుమార్ గారితో నాకున్న సాన్నిధ్యం దృష్ట్యా అక్కడున్న ఒక భారీ కాయాన్ని దృష్టిలో పెట్టుకొని అది నాకు ఆపాదించారు, అది ఆ సంఘటనలో పాల్గొంది నేను కాదు అని చెప్పడం జరిగింది. బహుశా నేను అనుకోవటం ఏంటంటే మేబీ విచారణ క్రమంలో అది తులసిబాబుగా భ్రమించిన పర్సనాలిటీ ఇవాళ బోర్గడ్ అనిల్ అయి ఉంటాడేమోనని అనుకుంటున్నాను నేను. అంటే ఇవాళ విచారణ పిలిచారు, ఎందుకంటే అనిల్ కూడా బారికాయుడు, ఆ గడ్డం అది ఉంటది. మేబీ రఘురామ కృష్ణరాజు గారిని ఆ కస్టడియల్ టార్చర్ కి గురి చేసిన అంశంలో ఇతని ప్రమేయం గురించి ఏదైనా సాక్ష్యాధారాలు దొరుకుంటాయేమో అని అనుకుంటున్నాను నేను. అందుకు రేపు 4వ తారీఖు రోజు సునీల్ నాయక్ డిఐజీ గారిని మొన్నటి వరకు ఆయన్ని కస్టడీ పిటిషన్ దాఖలు చేసి కూడా కస్టడీలోకి తీసుకొని కూడా విచారించారు. మరొకసారి ఎప్పుడు విచారణాధికారులు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కమ్మని చెప్పని హైకోర్టు ఆయనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన నేను బీహార్ క్యాడర్ లో వర్క్ చేస్తున్నా కదా, నాకు ఆన్లైన్ లో విచారణకి అవకాశం కల్పివ్వండి అని అంటే కూడా రేపటి రోజున ఒకవేళ శిక్ష ఖరారు అయితే జైలు కూడా ఆన్లైన్ లో అనుభవిస్తాను అని చెప్తారా మీరు తప్పనిసరిగా విచారణాధికారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పడం జరిగింది. ఇటువంటి క్రమంలో ఆల్రెడీ విజయనగరం ఎస్పీగా పనిచేస్తున్న దామోదర్ గారు ఇప్పటి వరకు విచారణ జరుపుతున్న గుంటూరుకి కన్నా ఈసారి భిన్నంగా విజయనగరమే విచారణకి పిలవడం జరిగింది. ఈ పిలిచిన క్రమంలో ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ప్రస్తావన రావటం ఆశ్చర్యం కలిగిస్తాం. అదే కదా, బహుశా నేను అనుకోవటం ఇప్పటి వరకు తులసిబాబు గురించి జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఇది బోరుగడ్డ అనిల్ ను తులసిబాబుగా భ్రమించారా, లేదు బోరుగడ్డ అనిల్ ప్రమేయమైన నిర్ధారణ అయిందా, ఎందుకు బోరుగడ్డ అనిల్ ని ఇప్పుడు విచారణకు పిలిచారనేది రేపు 4వ తారీఖు అతను విచారించిన తర్వాత కానీ మనకు ఒక స్పష్టత రాదు. బహుశా నేను అనుకోవటం ఆనాడు బోరుగడ్డ అనిల్ వ్యవహరించిన తీరు, ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో అతని నోటి నుంచి వచ్చిన భాష, అతను చేసిన దౌర్జన్యకాండ, అతని వల్ల జరిగిన దాడులు, అతను ప్రదర్శించిన అత్యంత హేయమైన ధిక్కార ధోరణి, ఇవన్నీ చూసినప్పుడు బహుశా బోరుగడ్డ అనిల్ ప్రమేయం ఉండి ఉండొచ్చు అనేది పోలీసులకు సాక్ష్యాధారాలు దొరుకుంటాయని నేను కూడా భావిస్తా ఉన్నా. రేపు 4వ తారీఖు వరకు వెయిట్ చేద్దాం మనం. రాజేష్ గారికి ఫైనల్గా క్లుప్తంగా చెప్పండి, చేనేత కార్మికులు ఎంతో వాళ్ళకి చేయూతనివ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పలు సందర్భాల్లో వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్గా ఆయన పనిచేయడం కావచ్చు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఒక విధంగా చెప్పాలి అంటే పవర్ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా సార్ వ్యవసాయ రంగం, భవన నిర్మాణ రంగం, ఈ 2 రంగాలని తప్పిస్తే అత్యధిక కుల వృత్తుల వాళ్ళు ఆధారపడి ఉన్న రంగం చేనేత రంగం. అవును. అయితే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం మనం మారిన లైఫ్ స్టైల్స్. అవును. ఒకనాటిలాగా చేనేత బట్టలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం, కొత్త జనరేషన్ యువత అందరూ కూడా రెడీమేడ్ దుస్తులకి ఇస్తున్న ప్రాధాన్యత, ఆ ఫ్యాషన్లకు ఇస్తున్న ప్రాధాన్యత నేపథ్యంలో చేనేత రంగం చాలా సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా చేనేత రంగంలో జరిగినన్ని ఆకలి ఆత్మహత్యలు మరే రంగంలో కూడా జరగల. ఇటువంటి పరిస్థితిలో ఎలా అయినా సరే ఈ చేనేత రంగాన్ని ఆదుకోవాలి, ఆ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న ఇవాళ సుమారుగా 1,04,000 కుటుంబాలు, 1,04,000 కుటుంబాలు మగ్గాలు నిర్వహిస్తూ జీవిస్తున్నారు. అవును. వీళ్ళకి నూలు సప్లై చేసేవాళ్ళు, వీళ్ళు తయారు చేసిన ఉత్పత్తులని అమ్మకం చేసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా కలుపుకుంటే ఇంకా కొన్ని లక్షల మంది ఉంటారు. అవునవును. కాబట్టి ఇటువంటి చేనేత కార్మికులను ఆదుకోవటం కోసం అని చెప్పని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వీళ్ళు అధికారంలోకి రావడానికి ముందే తమ మేనిఫెస్టోలోనే తమకు గనక అధికారం దక్కితే చేనేత కార్మికులకి ఎంతో కొంత ఇన్పుట్ కాస్ట్ తగ్గించాలనే ఉద్దేశంతో వాళ్ళకి
నూలు మీద వాళ్ళ ఉత్పత్తుల మీద జిఎస్టీని తగ్గించారు. అలాగే తగ్గిస్తామని అష్యూర్ చేశారు, దాన్ని అమలులోకి తీసుకొచ్చారు. రైట్. వాళ్ళ పెన్షన్ ని 4,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఈ రోజు నుంచి ప్రతి చేనేత మగ్గానికి 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వాలి అని చెప్పని, అలాగే ప్రతి చేనేత మరమగ్గానికి 500 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకొని దాన్ని ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొస్తా ఉన్నారు. 93,000 మంది మగ్గాలు నిర్వహిస్తున్న కార్మికులు ఉన్నారు. అలాగే సుమారుగా 11,000 మందికి పైగా మరమగ్గాలు నిర్వహిస్తున్న కార్మికులు ఉన్నారు. అంటే దాని ద్వారా సుమారుగా 104,000 చేనేత కుటుంబాలకి, అంటే ఇవాళ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వడం ద్వారా ప్రతి చేనేత మగ్గ నిర్వహించే కార్మికుడికి సంవత్సరానికి 8,600 రూపాయల వరకు వారికి లబ్ధి చేకూరుతా ఉంటుంది. ఇదే క్రమంలో 500 యూనిట్ల వరకు ఇవాళ మరమగ్గాలకి ఉచితంగా కరెంట్ ఇవ్వడం ద్వారా సంవత్సరానికి 21,000కు పైగా వారికి కూడా సేవ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. అంటే ఈ ఒక్క చర్యతోటే మొత్తం చేనేత రంగ సంక్షోభం మొత్తం సమసిపోద్దా అంటే సమసిపోకపోవచ్చు. కానీ వాళ్ళ ప్రభుత్వ పరంగా చేనేత రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను ఒకసారి మనం దృష్టిలో పెట్టుకుంటే ఎక్కడికక్కడ స్థానికంగా క్లస్టర్స్ ఏర్పాటు చేయటం, వాళ్ళ ఇన్పుట్ కు సంబంధించిన ప్రతి ఉత్పత్తి మీద పన్నుల భారం తగ్గించడం, అలాగే వారి ఉత్పత్తులకి బ్రాండింగ్ ని కల్పించి అంటే వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులోనైనా సరే ప్రభుత్వం నుంచి అందుతున్న ఈ తోడ్పాటుతోటి అనాదిగా వస్తున్న ఈ సాంప్రదాయ వృత్తి కాపాడబడాలి అని చెప్పని, ఆ వృత్తిని ద్వారా ఆధారంగా జీవిస్తున్న ఆ కుటుంబాలు స్వయం సమృద్ధితో జీవనం సాగించగలిగే శక్తి సామర్థ్యాలు సంపాదించుకోవాలని చెప్పని ఒక చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తున్న ప్రభుత్వ లక్ష్యాన్ని మనస్ఫూర్తిగా అభినందించి తీరాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.